అదొక సామెత ఉంటుంది. అన్నీ ఉన్న ఇస్తరాకు ఒదిగి మదిగి ఉంటుందంట, ఏం లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందంట. 8 ఏళ్ళు మీరు పాలనలోకి వస్తారా అన్నా? నేను ఏమంటున్నా, దమ్ముంటే మీరు కోడంగల్ రాజీనామా చేయండి, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే మీరు ఓడిపోతారు. పార్లమెంట్లో మీ రిజల్ట్ ఎట్లుండే మహబూబ్ నగర్ లో? అవుటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్, నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ ఎయిర్పోర్ట్, స్మార్ట్ సిటీ ఎయిర్పోర్టు జరసేపు పక్కకు పెట్టానా? మీరు బిడ్డ కదా, పాలమూరు బిడ్డ కదా, మీసం మెలేస్తారు కదా ఇట్లా పాలమూరు బిడ్డనని. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మాట్లాడు. ఎయిర్పోర్టు గిరిపోర్టు బతుకుంటే ఎయిర్పోర్ట్ కావాలి, బతుకుంటే స్మార్ట్ సిటీ కావాలి. స్మార్ట్ సిటీ ఎవరికి కావాలి? ఫస్ట్ మాకు నీళ్లు కావాలా, నా రైతులకు నీళ్లు కావాలా, నా ఇండస్ట్రీ రావాలంటే నాకు నీళ్లు కావాలా, నేను అక్కడ ఒక కాలనీ పెట్టుకొని బతకాలంటే నాకు నీళ్లు కావాలా, ఇల్లు కట్టుకోవాలంటే నీళ్లు కావాలా. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ముందు మాట్లాడు. 8 సంవత్సరాల ముఖ్యమంత్రి కదా, రోడ్ మ్యాప్ చెప్పు ఫస్ట్. మాట్లాడే జిగర్లదం ఉందా అని అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళని. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ధర్మపురి, రామచందర్ రావు, ఈటల రాజేందర్ ఎక్సెట్రా వీళ్ళందరినీ పక్కకు పెట్టి జరిసేపు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళ మీద మాట్లాడు ఫస్ట్. ఏం మాట్లాడతారండి? అది ఓని మీ ఫ్యూచర్ సిటీ మీద మాట్లాడు. దాని మీద ఏదో పెద్ద ఫ్యూచర్ పెట్టుకొని బతుకుతున్నారు కదా మీరు కాంగ్రెస్ వాళ్ళంతా. మీ ఫ్యూచర్ సిటీ మీద మాట్లాడు. ఏడదాకా వచ్చే కథ మీ హైడ్రా పంచాయతీ ఏడదాకా అది మాట్లాడు కదా. నేనే ముఖ్యమంత్రిని అంటే నెక్స్ట్ టైం ఇట్లా చుట్టి పెడతాడు రాహుల్ గాంధీ, మీరు చూడండి.